నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. స్థానిక సమరంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్లను, మరెన్నో లీగల్ డౌట్స్ ను తెరపైకి తీసుకొస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన పంచాయతీ బిల్లును రాష్ట్రపతి దగ్గర ఆమోదించుకోకుండా నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టానికి ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఆంతర్యం ఏంటనేది బీసీ లీడర్లను వేధిస్తున్న ప్రశ్న. చట్టసభలు ఆమోదించి బిల్లులు పాస్ చేయడంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి సైతం సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని బీసీ ఇంటెలెక్చువల్స్ ప్రశ్నిస్తున్నారు. గడువులోగా బిల్లులు చట్టాలు కాకుంటే తమిళనాడు తరహాలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి యాక్ట్ను అమల్లోకి తీసుకురావాల్సింది పోయి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ కొత్తగా ఆర్డినెన్స్ పల్లవి అందుకోవడం అర్థం లేని చర్యగా బీసీలు విమర్శిస్తున్నారు. సర్కార్కు ఎన్నికలు జరపాలన్న ఆలోచన లేదని, 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సమరానికి వెళ్లాలన్న ఆలోచన మరేమాత్రం లేదని ప్రతిపక్ష బలహీన వర్గాల నేతలు ఆరోపిస్తున్నారు. కుల సర్వే చేశాం, అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించుకున్నాం, కేంద్రం తీసుకొస్తున్న కుల గణనకు సైతం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రోల్ మోడల్ అని రేవంత్ రెడ్డి సర్కార్ పదే పదే పొలిటికల్ స్పీచ్లు ఇస్తోంది. తాజాగా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సమరం కోసం కేబినెట్ లో ఆర్డినెన్స్ పల్లవి అందుకోవడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి కార్యాలయాన్ని, పార్లమెంటులో ఆమోదం కోసం ప్రధానమంత్రిని కలవాల్సింది పోయి మళ్లీ పాడిందే పాతపాట అన్నట్టు రాష్ట్రంలో ఆర్డినెన్స్ తెస్తామనడం ఏంటని బీఆర్ఎస్ బీసీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. బడేబాయ్ దగ్గర తెలంగాణ పంచాయతీని చోటేబాయ్ ఎందుకు లేవనెత్తడం లేదు అని ఇంటెలెక్చువల్స్ క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తొలి నుంచి బీసీ బిల్లును లైట్ తీసుకున్నారని, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేయించారని స్వపక్షంలోని అసంతృప్తుల నుంచి, విపక్షంలోని వివిధ నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. మొత్తానికి బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరింది. ఆమోదించడమో తిరస్కరించడమో ఏదో ఒకటి చేయకుండా రాష్ట్రపతి తన దగ్గరే బిల్లును అట్టిపెట్టుకోవడంపై స్పందించని రేవంత్ రెడ్డి పరోక్షంగా మోడీ సర్కార్ను వెనకేసుకొస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీ బిల్లుపై కేంద్ర నిర్ణయం వెలువడక ముందే రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఆర్డినెన్స్ డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రిజర్వేషన్లపై 50% సీలింగ్ దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని, మహారాష్ట్ర, బీహార్లో రిజర్వేషన్ల చట్టాలను కోర్టులో కొట్టివేసిన విషయం రేవంత్ రెడ్డి సర్కార్కు తెలియంది కాదు అనేది బీఆర్ఎస్ వాదన. సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్, డెడికేషన్ కమిషన్ల నిబంధనలను రేవంత్ రెడ్డి నీరుగార్చేలా వ్యవహరించి తూతూ మంత్రంగా బీసీ బిల్లు, తాజాగా ఆర్డినెన్స్ పేరుతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఏ ప్రయత్నం చేసినా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసమేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సమరాన్ని పూర్తి చేయాలని గడువు విధించడం, ఎన్నికల నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడం, ప్రభుత్వ చర్య కోర్టుల ముందు నిలబడదు అని విపక్షాలు ఛాలెంజ్ చేస్తుండడం తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచుతోంది. సర్కార్ ప్రకటనతో పల్లెల్లో సమరానికి స్థానిక లీడర్లు సమాయత్తం అవుతూనే మరోవైపు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లో